హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎవర్. మీకు తమ్నైల్ చూడంగానే అర్థమవుతుంది. ఎస్, మేమైతే కడప వండర్లాకి అయితే వచ్చేసాము. సో కడప వండర్లా అంటే ఇది కడపలో ఏం లేదు. కడప అవుట్స్కట్స్ లైక్ ప్రొద్దుటూర్ టు కడప వెళ్ళే దారిలో గోటూర్ అనే ఊరు వస్తుందన్నమాట. అక్కడైతే ఇది లొకేట్ అయి ఉంది. నేనైతే స్టార్టింగ్లో క్లిప్స్ అన్నీ తీసాను. లైక్ మాకు చేతికి ట్యాగ్ వేయడం అండ్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ లైక్ మామూలు డేస్లో అయితే లైక్ 599 ఉంది. సాటర్డే సండే అయితే లైక్ 999 ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అవన్నీ నేనైతే రికార్డ్ చేశాను, బట్ అవన్నీ అయితే నాకు కనిపించట్లేదు. సో ఎంటర్ అవ్వంగానే ఏంటంటే లైక్ వేవ్ పూల్ అనేది అయితే స్టార్ట్ చేశారు. సో అదే మా హడావిడంతా. నేనైతే మా అక్కతో వాళ్ళ పిల్లలతో అండ్ మా అన్నయ్య పిల్లలతో అయితే నేను వచ్చేసాను. ఇక్కడ స్టార్టింగ్లో వేవ్స్ ఏం రావు, జస్ట్ సాంగ్స్ అని పెట్టారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వేవ్స్ అయితే అలా ఫాస్ట్గా వస్తున్నాయి. మాకైతే ఎవరికి స్విమ్మింగ్ రాదు, అందుకే మేమైతే లైక్ వెనకాలే ఉన్నాము. అండ్ ఇక్కడ గ్రీన్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా మా అన్నయ్య కొడుకు, తనకైతే ఫుల్ స్విమ్మింగ్ వచ్చు, అందుకే ముందు వరకు వెళ్ళిపోయాడు. అండ్ చెర్రీ అంటే మా అక్క కొడుకు, తనకు కూడా వచ్చు, బట్ అంత పర్ఫెక్ట్ కాదు. సో మేమైతే ఇక్కడ వెనకాల ఉన్నాము. ఫ్రంట్కి వెళ్ళింది ఆ లక్కీ ఒక్కటే అనమాట. అండ్ ఇక్కడైతే జాను ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల కాబట్టి అలా అక్కడి వరకే కూర్చోబెట్టి ఎంజాయ్ చేపిస్తున్నాం అనమాట. వీడియో అంతా లైక్ మా అక్క తీస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు చాలా సాంగ్స్ అయితే పెట్టారు. ఫుల్ ఒక ½ అవర్ పైనే ఉండిందనమాట వేవ్ పూల్ అనేది. ఇంకా చూడండి, లక్కీ ఒక్కటే వేవ్తో పాటు లైక్ జంప్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేసింది లక్కీ అండ్ చెర్రీ అనమాట. లైక్ డిఫరెంట్ రైడ్స్, లైక్ ఎవ్రీ రైడ్ వాళ్ళైతే ఎక్కేశారు అండ్ ఫుల్ ఎంజాయ్ చేసేసారు. వీళ్ళని చూస్తే అనిపించింది అనమాట, మనం కూడా స్విమ్మింగ్ నేర్చుకుని ఉంటే నేను కూడా ముందు వరకు వెళ్ళిండేదాన్ని అనుకున్నాను. బట్ మనకు చిన్నప్పుడు ఎవరు నేర్పిలేదు, ఇప్పుడు నేర్చుకునే ఛాన్స్ అంతకన్నా లేదు. సో మధ్యలోనే అలా ఎంజాయ్ చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోయామన్నమాట. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. చూడండి, అసలు ఇక్కడ వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే లైక్ వేరే లెవెల్. నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. చూసారు కదా, వాళ్ళకి అంత డ్యాన్స్ వచ్చు అని చెప్పి మేము ఫస్ట్ టైం చూస్తున్నాము అండ్ నవ్వుకున్నాం కూడా. అండ్ ఇక్కడైతే లైక్ చిన్నపిల్లలకి అనమాట, మా జాను ఏజ్ వాళ్ళకి ఉంటుంది. అండ్ పైనుంచి ఆ టబ్లో నుంచి వాటర్ పడుతుంది అని చెప్పి మేము చాలాసేపు వెయిట్ చేసాము, బట్ అదైతే పెద్ద బిస్కెట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే వీళ్ళు చూడండి రైడ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు మాకైతే వెళ్ళడానికి చాలా భయంగా అనిపించింది అనమాట. లైక్ వీళ్ళైతే వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళి వాళ్ళంతకు వాళ్ళే ట్యూబ్ తీసుకొని వాళ్ళే అంతా ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు. లాస్ట్లో నేనే ఇంకా వీడియో తీశానమాట. వీడియో తీయడానికైతే నన్ను పిలిచారు. అండ్ మేము వెళ్ళిన టైంలో కొంచెం సేపు తర్వాత బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్. అండ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి, మనం అక్కడే వెళ్ళి తినాలి. అండ్ తర్వాత వర్షం అయితే పడింది. చూడండి, ఇక్కడ వీళ్ళు ఈ రైడ్ కూడా చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఫస్టే రైన్ డాన్స్కి వెళ్ళాము, లైక్ అందరూ నిన్నారనమాట, లైక్ జెంట్స్ అంతాను. సో మేమంతా బయటకు వచ్చేసాము. ఆఫ్టర్ లంచ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ ఫర్ లేడీస్ రైన్ డాన్స్ లైక్ ½ అవర్ to 45 minutes అని చెప్పారు. సో మేమైతే అప్పుడు వచ్చామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. వేవ్ పూల్ అండ్ రైడ్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేమైతే ఇక్కడ రెయిన్ డాన్స్లో ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉన్నామన్నమాట. స్టార్టింగ్లో సాంగ్స్ పెట్టారు, సూపర్గా పెట్టారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. లైక్ 45 minutes కన్నా ఎక్కువే ఉండిన్నాము నేను మా అక్క. అందరు వెళ్ళిపోయినా మా అంతకు మేమే చేసుకుంటా ఉండిన్నాము డ్యాన్స్. లైక్ అంత బాగున్నాయి. ఈ క్లిప్స్ వచ్చేసి లైక్ లాస్ట్లో అనమాట, ఇంకెవరూ లేరు, కొన్ని క్లిప్స్ తీసుకుందాము మెమరీగా అన్నట్టు నేనైతే బయట నుంచి కెమెరాతో షూట్ చేయించుకుంటున్నాను. అండ్ లాస్ట్లోకి వచ్చేసి సాంగ్స్ అంత బాగాలేవు, కానీ స్టార్టింగ్లో మాత్రం చాలా బాగున్నాయి. లైక్ కంటిన్యూస్గా 45 minutes వరకు అయితే నేను మా అక్క ఫుల్ డాన్స్ చేసాము. తర్వాత కాలు నొప్పులు కూడా వచ్చాయి, అది వేరే విషయము. బట్ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుండింది. ఇది ఎప్పుడో నేను చాలా ఇయర్స్ బ్యాక్ వేస్తున్నాను రెయిన్ డాన్స్ అనేది, బట్ ఇలా రూమ్లో కాదు, లైక్ ఓపెన్ ఏరియాలో నేను
బట్ ఇక్కడైతే లైక్ చాలా బాగా అనిపించింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ డిఫరెంట్ సాంగ్స్ ఫ్రమ్ ఓల్డ్ నుంచి న్యూ మొత్తం పెట్టారు, ఏది వదలకుండా. అండ్ మేము వేస్తున్నాము అని చెప్పి ఇంకా లైక్ 2-3 సాంగ్స్ ఎక్స్ట్రా కూడా పెట్టారు. నాకు రెయిన్లో అలా, రెయిన్ అంటే రెయిన్ కాదు, లైక్ అలా వాటర్ పడుతూ ఉంటే అలా డాన్స్ వేయడం అనేది మాకు చాలా ఇష్టము. అండ్ మేమైతే ఇక్కడ చాలాసేపు అయితే ఉన్నాము ఇది. బట్ ఫ్యూ క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మీరు కానీ ఎప్పుడైనా కడప వండర్లా కానీ ఎక్కడ వండర్లా వెళ్ళినా కానీ రెయిన్ డాన్స్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు, అసలు చాలా బాగుంటుంది. మాకు అవన్నీ రైడ్స్ ఎక్కే అంత ధైర్యం లేదు కాబట్టి మా వరకు మేమైతే ఇది ఎంజాయ్ చేసాము. అండ్ వేవ్ పూల్ కూడా ఎంజాయ్ చేసాము. అండ్ కొన్ని రైడ్స్ సింపుల్గా ఉన్నవైతే మేమైతే ఎక్కేసాము. ఇక్కడ మేము ఉన్నాము, వాళ్ళ కిడ్స్ అయితే అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి వాళ్ళంతకు వాళ్ళు రైడ్స్ చేసుకుంటూ వాళ్ళంతకు వాళ్ళ ఎంజాయ్మెంట్ అనమాట. ఇక్కడ అన్నీ అయిపోయాక ఇంక ఇంటికి వెళ్దాము అనేటప్పుడు మళ్ళీ వేవ్ పూల్ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో ఇంకోసారి ప్లీజ్ అని అడిగారు మమ్మల్ని వీళ్ళు. సరేలే ఎప్పుడో ఒకసారి వస్తాము అన్నట్టు ఇంకా మేము మళ్ళీ తీసుకెళ్ళాము. లాస్ట్లో అనమాట ఇవన్నీ. సో మేమైతే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాము, అదే రెయిన్ డ్యాన్స్లో వేవ్ పూల్లో వరకే మేము డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసింది నేను మా అక్క. అండ్ ఇంకా లాస్ట్లో ఒకటి మెమరీగా ఉండాలని చెప్పి లైక్ అందరినీ పిలిచి డ్యాన్స్ అయితే ఏమన్నాను, ఒక క్లిప్ మెమరీకి బాగుంటుంది అని చెప్పి. వాళ్ళైతే అస్సలు వేయట్లేదు, డ్యాన్స్ వద్దు ఏమొద్దు మేము వెళ్ళి వాటర్లోనే ఆడుకుంటాము అన్నట్టు వెళ్ళిపోయారు. చాలా కష్టపడి పిలిచాను ఇక్కడ డ్యాన్స్ వేయడానికి, అదిగో అంతే వెళ్ళిపోయారు. ఇంకా మా అక్క అయితే వెళ్ళిపోతాము లేట్ అవుతుంది అంటే లైక్ మేము లంచ్ ఏం తీసుకోబోలేదు, అక్కడ పిల్లల్ని లైక్ ఐస్ క్రీమ్స్ అలా స్నాక్స్తో అలా ఉన్నిచ్చాము. అంటే కడపకి వెళ్ళాలన్నమాట మళ్ళీ మేము, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ మాకైతే ఫుడ్ ప్రిపేర్ అయ్యి ఉంది. సో వీళ్ళైతే రావట్లేదు బయట నుంచి, వేవ్ పూల్లో నుంచి అయితే అసలు రారు, ఎందుకంటే వాళ్ళు పెట్టే సాంగ్స్కి అసలు బయటికి రాబుద్ది కాదు, లోపలే మనం అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది అసలు. ఇంకా లాస్ట్కి చాలా బలవంతంగా ఇంకా రండి వెళ్ళాలి, లేట్ అవుతుంది, అందులో వర్షం పడుతుంది, మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ పోవాలి అని చెప్పి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడికి వచ్చేసరికి మా అమ్మమ్మ మాకు ఇష్టమైన వెరైటీస్ అని చేపించింది, లైక్ చిత్రాన్నము, గుత్తంకాయ, రసం అండ్ నా ఫేవరెట్ గోంగూర పచ్చడి అన్నమాట. ఇంకా వాళ్ళతో అలా కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్ వచ్చేటప్పుడు ఈ డెకరేషన్స్ అన్నీ కనిపించాయి అని చూస్తే లైక్ మహానాడు సభలు అంట. మేము వెళ్ళాం కదా, ఆ పక్క రోజు నుంచి ఇవి స్టార్ట్ అయిపోతాయంట. సో చాలా రష్ ఉంటుందంట, ఎవ్రీథింగ్ రోడ్డు పైన అసలు ప్లేస్, బస్సెస్లో సీట్స్ ఏమి దొరకవంట. మేము ముందు రోజు వెళ్ళి చాలా మంచి పని చేసాం అనుకున్నాము. సమ్మర్లో మా వండర్లా అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష అవర్.